రంగయ్యపల్లె. రంగయ్యపల్లి గ్రామం, భీమదేవరపల్లి మండలం, హన్మకొండ జిల్లా. ఓకే, ఏమైంది? నా కొడుకును మండల్ హరీష్ అనే దోస్తు పెళ్లికి బైక్ అనే వినోద్ అంటాడు ఇంట్లోకి వచ్చి తీసుకుపోయింది. బండి మీద పెళ్లి భరతున్నదని తీసుకుపోయి వాళ్ళు పక్క ప్లాన్తోని ఆ బీర్లా కింగ్ఫిషర్ బీర్లా విషయం పోసి చంపదాన కుట్రలతో భాగంగా చంపిన నా కొడుకుని చంపిన సంఘటన ఇది 8 సంవత్సరాలు జరుగుతున్నది. ఎప్పుడు జరిగింది ఇది? 2018 మే 9 నాడు. 2018 26లో ఉన్నాం. అయితే మరి 8 సంవత్సరాల నుంచి ప్రతి వరంగల్ సిపి ఎవరైతే ఉంటారో మొదటి నుంచి సిపి రవీందర్ నుంచి ఇప్పటి వరకు నస్తాను పి సింగ్ గారిని కలవడం జరిగింది. సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. ఫోన్లలో న్యాయం చేయమని చెప్తారు సదరు ఆఫీసర్లు ఎవరైనా, మాకు న్యాయం చేయని పరిస్థితి. ఇక మేము వంగర పోలీస్ స్టేషన్ ముందర కూడా చాలాసార్లు ధర్నాలు చేయడం జరుగుతుంది. 2021లో చేసినాం, 2020లో కరోనా వచ్చింది. ఇక మేము తిరగని పరిస్థితి అయింది. 21లో జారీ చేసినాం, 22లో చేసినాం, 23, 24, 25 ఇట్లా ఈ విధంగా ధర్నాలు చేసుకుంటూ పోతే రంగనాథ్ సార్ గారు రీఓపెన్ చేసిన కేసు రీఓపెన్ చేసి సంబంధించిన ఎవరెవరైతే ఉంటారో దీన్ని పాల్పడరో ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పారు. చెప్తే ఎక్కడెక్కడైతే వీళ్ళు దాచిపెట్టారో అప్పుడు ఎంఆర్ఓ దగ్గర దాచిపెట్టిన ఫైల్ అని కోర్టులో సబ్మిట్ చేశారు. కేసు అయింది వీళ్ళ మీద. ఓకే, A1 A2గా నిర్ధారణ చేశారు. A1 గొంగల నవీన్, A2 బైకన వినోద్, A3 ఎలబైన మణికంఠ, A4 మామిడాల హరికృష్ణ, A4 ఎలబైన హరీష్, A6 మరి రమేష్, A7 అబ్రేణ ప్రశాంత్, A7 A8 అబ్రేణ ప్రశాంత్, తర్వాత వల్లభ సతీష్, తర్వాత పిట్టల బాలకృష్ణ 9 మంది. ఈ 9 మంది కేసు చేశారు. అయితే వీళ్ళు ఎట్లా చంపిరు కానీ వీళ్ళని ఎట్లా కేసు చేసినా కానీ మళ్ళీ అరెస్ట్ చేయ దానికి కోణాలతోని నాడు అప్పుడు ఎస్ఐ ఉపేందర్ ఉండే. మరి ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజన్ వచ్చిందంట. పాయిజన్ వచ్చింది కాబట్టి పాయిజనింగ్ అంటే ఇది గూగుల్లో కొట్టినా సార్ ఇప్పుడు రంగన్న గారు మీరు గమనించే పెద్ద మనసుని ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజన్ అంటే దాని అర్థం ఏంటంటే గూగుల్లో ఎవరైనా ఒక బాధిత విషయంలో కాకుండా ఇంకెవరైనా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అది విషప్రయోగం జరిగిందనేది అర్థం ఉంటుంది అందులో. దాని ప్రకారంగా ఎస్ఐ ఉపేందర్ గారు దర్యాప్తు చేసి మరి కేసు చేసి మళ్ళీ వీళ్ళు ఎట్లా చేయాలని ఒక పాలిగ్రాఫ్లో అప్పుడు డీసీ బిల్లా అశోక్ కుమార్ రెడ్డి ఉండే వీళ్ళని పాలిగ్రాఫ్ చేయాలని ఆలోచనతో వీళ్ళు చక్కగా చేసి కేసు చేసి రిమైండ్ చేస్తేనో బాగుండు. అది చేయక ఏం చేసి పాలిగ్రాఫ్లో పక్క పడేద్దామని నాడు సిఐ శ్రీనివాజీ ఇప్పుడు కరీంనగర్లో అడిషనల్ డిఐజీగా పనిచేస్తున్నాడు. ఆయన ఎస్ఐ ఉపేందర్ ఇద్దరు కలిసి వీళ్ళ దగ్గర సంబంధించిన రాజకీయ నాయకుల ప్రోద్బలాలతో వీళ్ళ 9 మంది ఎవరైతే కేసు చేసిరో మా కొడుకుని చంపిన వాళ్ళను వీళ్ళందరినీ పక్క పెట్టే ఉద్దేశంతో పాలిగ్రాఫ్లా పక్క పడేసారు. ఓకే, పక్క పడేసినాక రంగనాథ్ సార్ని నేను మళ్ళీ తిరగంగా 2023 జనవరి 19 నాడు మళ్ళీ కలిసినాక నార్కో టెస్ట్ పెట్టాలన్నాడు. నార్కో టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు హన్మకొండ కోర్టులో దీన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత రంగనాథ్ ఎప్పుడు వరంగల్ ఎస్పీ ఉండే కదా అప్పుడు సిపి వరంగల్ సిపి ఉండే. మరి ఏమైంది? మరి ఆయన రాసిండా నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసింది కానీ గవర్నమెంట్ సంబంధించిన హన్మకొండ 4th కోర్టు సివిల్ జడ్జి గారు ఏం చేశారు ఈ విధంగా నార్కో టెస్ట్ మీరు డిస్మిస్ చేస్తున్నాం. ఆల్రెడీ కేసు అయింది వాళ్ళ మీద A1 A2గా నిర్ధారణ చేసింది. కోర్టు అవసరం లేదని చెప్పిందా? కోర్టు అవసరం లేదని తర్వాత వీళ్ళని హత్య కింద మార్చమని చెప్పారు. హత్య కింద మార్చమంటే మార్చని పరిస్థితి. మరి సార్ మేడం గారు మీకు దండం పెడతా పాదాలు కానీ మాకు నోట్ ఇయ్యి అంటే నేను నోట్ రాసే అవసరం లేదు. 8 ఏళ్ళు కొట్లాడుతున్నా మీరు? 8 ఏళ్ళు కొట్లాడుతున్నాం. ఇక సంబంధించిన వంగర పోలీస్ ముందు ధర్నాలు చేసిన పరిస్థితి. ఇక అప్పుడు చూడండి మీడియా మిత్రులారు మీకు అప్పుడు నాడు డీజేతో కాదు విషప్రయంతో విద్యార్థి మృతి అన్నారు. 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఏమన్నా అన్నారు. సో ఇది 2018 నవంబర్ 5 పేపర్ ఇది. దీంట్లో సో వీళ్ళ అబ్బాయికి సంబంధించిన వార్త వచ్చింది. డీజే సౌండ్ కాదు విషప్రయోగంతో విద్యార్థి మృతి అని క్వశ్చన్ మార్క్తో. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మండల మహేష్ వివాహం జరిగింది. రాత్రి వేళ వివాహ వేడుక సందర్భంగా డీజే సౌండ్ బిగ్గరగా పెట్టడంతో డ్యాన్స్ చేసేందుకు ఉపక్రమించిన రాజేష్ డీజే సౌండ్తో ఒక్కసారిగా కుప్పగూలిపోయాడు. వెంటనే రాజేష్ని ఆసుపత్రికి తరలించడంపై రాజేష్ చనిపోయాడని భావించారు. కానీ రాజేష్ విషప్రయోగంతో చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసింది. దీంతో రాజేష్ని వివాహ వేడుకకు ముందు ఎవరైనా విషప్రయోగం చేశారా లేక విషం రాజేషే తీసుకున్నాడా అనే విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారట. ఇప్పుడు ఇది సూసైడ్ అని అంటున్నారు వాళ్ళు. మీ అబ్బాయి విషం తాగేంత పరిస్థితి ఏమైనా ఉండనా? అట్లాంటి మావాడు తాగలేదు సార్. ఇంటికి వచ్చి బైక్ అని వినోదం అంటే తీసుకుపోయాడు. వాళ్ళు పక్క ప్లాన్తో ప్లాన్ మీకు గొడవ ఏంది ఆ పిల్లలకి? గొంగల నవీన్ అంటాడు మాకు బాగా పగండి. వాడు అది మా ఇంట్లున్న పిల్లవాని గురించి మా భార్యతో వ్యవసాయ పనులకు అటు ఇటు పోయేది. అరే నువ్వు ఊకే వ్యవసాయ పనులకు పోతావు అనుకుంటే ర్యాంక్ చేసి చెడ్డీలు ఇడుచుడు అవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. నాకు ఒకసారి అరే నేను దావదెంగుతారా నువ్వు అత్తలే ఊకే బైక్ అడిగి పోతున్నావు అని ఓ ఫోన్లో మాటలు వినబడితే నేను అందుకని అదే పోదాంపరా అని మా రాజేష్ నేను ఇద్దరం కలిసి అవన్నీ అడ్డుకోని ఏంద్రా మరి మమ్మల్ని ఏంద్రా ఈ ట్యాక్స్ రిషన్ లొల్లి పెడితే ఆడ గ్రామ సమస్యలు వాళ్ళు వీళ్ళు చాలా మంది పెద్ద మనుషులు నువ్వు చిన్నపిల్లవాడు అయితే నువ్వు పెద్దవాడు అయితే వాళ్ళ నాన్న చెప్పంటే వాడు గొంగల సాయిల్ వాటిస్ డ్రైవర్ అంటాడు అని చెప్తే మా తప్పైంది మామ అన్నాడు. వరుసకు నాకు మామ అవుతాడు కురుబోలు కుమరోళ్ళు.
ఓకే. అయితే వాడు ఒక్కటి చేసిన సంఘటనల విషయంలో వీళ్ళు మరి ఇంకేమైనా కోణం ఉన్నాయా గౌరవ పోలీస్ వ్యవస్థ కనిపెడతాం. ఇప్పుడు ఇదే 100 రోజులు ఏడా నిరసన చేసిరు ఎప్పుడు? 140 రోజులు 2025 100 2024 మా అక్టోబర్ 2024 అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు చేసింది సార్. అది అంటే రోజు పోయి అక్కడ ఆ కూర్చున్నారు. రోజు సైకిల్ పెట్టుకుని కూర్చున్నాయి అక్కడ. దీనికి కోర్టులు నడుస్తుంది అప్పుడు పోలీస్ స్టేషన్ ముందు. జడ్జికి చెప్పింది వీళ్ళంతా మరి అక్కడ నిరసన చేస్తుండే చేయని మరి ఆయన న్యాయం జరిగేదాకా అప్పుడు పరిహారం వేయడం జడ్జి మరి చేయాలి కదా, మరి ఆయనకు న్యాయం చేస్తారని మీరు భరోసా ఉన్నదని ఆ ఆలోచన ప్రకారంగా కూర్చుంటాడు. మీరు చేయరు, మీరు సంబంధించిన ఫైల్ అనేది కోర్టు హ్యాండ్ ఓవర్ అయ్యాడు చేసిరు. మళ్ళీ మీరు పెట్రోల్ పోసుకుంటే నాకు ఇచ్చారు సార్. అవి మరి ఏమన్నట్టుగా స్టేట్మెంట్ రికార్డు తీసుకున్నారు. 700 పేజీ ఫైల్ ఉన్నాయన్నారు. ఎలకతుర్తి సిఐ పుల్ రమేష్ గారు 4 చంపిరైన్ల 4 పాత్ర ఉన్నాయన్నారు. మరి 4 బయట ఉన్నారు ఇప్పుడు. ఇక అంతా హైదరాబాద్లో ఉంటారు వీళ్ళు. ఓకే, వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. మరి తెచ్చినోడే ప్రయోగం జరిగిందంటే మీరు ఎక్కడ తెచ్చారు, ఏ షాపులో తెచ్చారు, మరి సంబంధించిన ఇంటికి వచ్చి తీసుకుపోయిన బైక్ విధానంటాడు ఏ2 అయ్యిండు. అందరు కలిసి కూర్చొనే తాగిరాడు. అక్కడ ఓ బావి ఉంటుంది జిమ్మలింగరాడు వ్యవసాయ బావి అనేది చీకట్ల 9:30 ప్రాంతంలో అది. ఓకే. అయితే అది చేసిన తర్వాత ఆడ పోచమ్మ గుడి మందట వీళ్ళు ఎగరాలి, వీళ్ళని మళ్ళీ డ్యాన్స్ చేయాలి, ప్రలోభ పెట్టిన వీళ్ళంతా నువ్వే డ్యాన్స్ చేయాలి రాజేష్ అన్నారట. మరి మానే పురిగొల్పినట్టే వాళ్ళు చంపదాని కుట్రలో భాగంగా జరిగినట్టే కదా అది. ఇక ఆ రోజు ఇక మళ్ళీ పెద్ద మనిషి సర్పంచ్ భీమిరెడ్డి అంటే ఉండే అక్కడ. ఆ భీమిరెడ్డి ఉంటే మా బావ ఉస్మాన్ హోంగాడు. వీళ్ళంతా అరే మీ బామ్మరికి నువ్వు విషయం అని చెప్పద్దు అని ఇక వీళ్ళు చెప్పకుండా కుట్రలతో భాగంగా తెల్లగానే నాతో సంతకం తీసుకున్నారు. అప్పుడు హుజరాబాద్ పోస్ట్ మార్టం కేసీఆర్ రైతు బంధు ఓపెన్ చేస్తాడు హుజరాబాద్లో. అదే రోజు నాకు హుజరాబాద్లో పోస్ట్ మార్టం జరుగుతుంది. తెలంగాణ సంతకం పెట్టబట్టి నీకు పుస్తకం పెట్టి నాకు తెలియదు. పోలీస్ స్టేషన్లో మెట్లు ఎట్లా నాకు ఎన్నట్టు తెలియదు. అది ఇక అన్ని అనుభవాలు అయినాయి. ప్రభాకర్ని కలిసినాం 2 సార్లు కలిసినాం 2024లో. 24 మండల్ అప్పుడు మండల్లో. ఓకే, 8 ఏళ్ళు అయింది కదా, మరి ఎవ్వరేమీ లేదు. మరి ఇప్పుడు ఎట్లా ఎవిడెన్స్ కానీ ఇంకోటి కానీ ఎట్లా అన్నీ ఉన్నాయి సార్. అన్ని దర్యాప్తు అయినాక కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు సంబంధించిన 4th కోర్టు పరిహారం మేడం గారు A1A నిర్ధారణ అయింది కదా, సంబంధించిన వారిపై ఛార్జ్ షీట్ వేయడానికి సంబంధించి చేయలేని పీపీ మాకు గవర్నమెంట్ పీపీ ఉండే. ఆ పీపీ గారు చెప్పారు. ఆ పీపీ చెప్పిన ప్రకారం మీరు చేస్తారని కోర్టు ఏం చెప్తే చేస్తానని మాతో అన్నారు. సీఎం పాదయాత్ర అప్పుడు ఎంత మీ అబ్బాయి ఏజ్ ఎంత? అప్పుడు 21 ఏళ్ళు. డిగ్రీ కంప్లీట్ అయిన ఉస్మానాబాద్ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నాను. ఇక రప్పించి ఈ విధంగా ప్లాన్ చేసి డీజే కాడ సౌండ్ చంపుదామనే ఆలోచనలో భాగంగా హీషం వచ్చి చెప్పిన సంఘటన ఇది. అయితే నాకు ఆ రోజు మా బావ చెప్పబడి పరిస్థితి ఇప్పుడు ఉస్మానాబాద్లో హోంగార్డు చేస్తాడు. ఆ దరిద్రుడు చేసిన మోసాన్ని నమ్మిన బావాన్ని నమ్మిన నాకేం చెప్పాలి, చెవులకి ముక్కలకి వెళ్తాను అనుమానం ఉన్నాయి నాకు. బైక్ అని వినోద్ గారు ఇంటికి తీసుకుపోయింది AP15 335 అనే బండి నెంబర్ కూడా నేను మెన్షన్ చేయడం. చనిపోయి అక్కడే పడిపోయినాడా బాబు. అడ్డం పడ్డ తర్వాత వాళ్ళు నుర్సులతో గడిగి ఒక అదే జిమ్మలింగరాడు వ్యవసాయం ఉంటే అక్కడ మొత్తం నువ్వు ఏం రాకుండా వాసన రాకుండా నుసులు గడిగిన ఆడ వారేసి RMP ఇంటికాడ వాడేసి ఉరికింది. నాకు వేరే వ్యక్తి మామిడాలి వెంకటస్వామి అంటే వచ్చి నాకు చెప్పింది. చెప్పిన తర్వాత నేను పోయి చూసారకు ఈ పెళ్లి ప్లాన్ అన్న మండలమేష్ అతను కూడా తాను కూడా ఇక దాత కొట్టుకున్నట్టు నాకు చేయబట్టి చూపించింది. దాత కొట్టుకున్న మీ ఆడి పోయి చూసారు MBBS డాక్టర్ సుధాకర్ చెప్పిండు అడ్వైజ్ వాళ్ళకు కట్టుకున్నారు. ఆయన కూడా కట్టుకుని చెప్పింది చనిపోయినా చెప్తే మరి వీళ్ళకి ఏమైనా అవుతుంది అని చనిపోయిన బాడీ మా ఇంటికి వెళ్తాను ఆ విధంగా ఆయన కట్టుకున్నారు. ఆయన ఏం చెప్పిండు అడ్వైజ్ చేసి వాళ్ళ రంగాలు MG తీసుకుపోవాలంటే వైలకతుర్తి మార్గం వల్ల రాగానే చనిపోయిండు. 3 గంటలు ఏమంటే ఈ మండలం వేసినట్టు పారిపోయినా చెల్లి మండల హరీష్ పెళ్లి భరతులు సంబంధించిన సంఘటన ఇదంతా. మహేష్ అంటాడు ఇక ఆటో పట్టుగా కిరాయి ఇయ్యలేదు. ఇన్ని రోజుల నుంచి తిరిగి కదా మరి న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలి. ఇంట్లో ఉన్న నా కొడుకుని తీసుకుపోయి మాట్లాడి వాళ్ళు పోలీసు వాళ్ళు లంచాలు తింటారు సార్. ఏ సిపి దగ్గర పోతే ఆయన బెదిరిస్తాడు. సిపి దగ్గర పోనిత్తలేరు 3 నెలలు ఉంది. ఇక ఏ ఆఫీసర్ల దగ్గర పోయినా సంతకాలు పెడితే ఇప్పుడు దగ్గర పోయి చూపించదామంటే సిపి దగ్గర పోనిత్తలేరు. ఇక్కడికి హెచ్ఆర్సీకి వచ్చినాం. ప్రజావానికి 4 సార్లు పోయినాం. ఏసీ బెదిరిస్తాడు, సిఐ బెదిరిస్తాడు. సిఐ ఏమన్నాడు 700 పేజీ ఉన్నది మీకు న్యాయం జరుగుతుంది అమ్మ, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పిండు. ఎస్ఐ మేడం కూడా న్యాయం చేస్తాను సంతకం పెట్టింది సార్. సంతకం పెట్టింది. మరి నా చిన్న కొడుకు వచ్చి ఇట్లా 5 నెలలు ఉంది ఇక్కడ కూర్చుంటారు మా అమ్మ నాన్న, ఏమన్నా అయితే ఎట్లుండాలని అంటే కానీ ఏమైతే నాకేంది నేనేం చెప్తా అంటే ఏమన్నా అయితే నీకేందంటాను వాళ్ళు సావని అంటే సావని అన్న దివ్య మేడం అన్నది సావని అన్నది. 5 నెలలు పొద్దున 9:30 పోయి సాయంత్రం 6 దాకా కూర్చున్నాం సార్. ఆడ 6 నెలలు కూర్చున్నాం. సో ఇది సిచ్యువేషన్. పాపం వాళ్ళు ఫ్యామిలీ తన పెద్ద కొడుకే కదా, పెద్ద కొడుకు సో చంపేసిరు అన్నది వీళ్ళు చేస్తున్నది ఎవిడెన్సెస్. వీళ్ళు దాదాపుగా 140 రోజులుగా వీళ్ళు దీక్షలు చేసిరు, నిరసన వ్యక్తం చేసిర్రు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళు కొట్లాడు కోర్టు నుంచే ఈ కోర్టు వారే ముద్రత్వం ఇచ్చారు A1A
నిర్ధారణ చేసి సంబంధించిన వాళ్ళ మీద ఛార్జ్ చేసుకురమ్మని చెప్పిండ్రు. అరెస్ట్ చేయని పరిస్థితి సస్పెక్ట్ చెప్పుకుంటే ఏం అడుగుతున్నారు ఇప్పుడు మీ న్యాయం వాళ్ళకి మాకు న్యాయం జరగాలి, శిక్షలు పడాలి. ఎందుకు చంపాలి చేసి నాకు చెట్టంత ఎదిగిన కొడుకును బైక్ అన్న వినోద్ అంటాడు, వాడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఓకే ఇక్కడనే ఉన్నాడు. అరే లొల్లి పెట్టుకుంటే వీళ్ళు తనుకుంటారా అని పోలీసు వాళ్ళు పన్నాగం వేశారు, వీడ కనబడద్దురా అని. నాటి నుంచి నేటి వరకు పోలీసు వాళ్ళు వీళ్ళని కనబడకుండా పండగలకు వచ్చి పోరి కానీ అనే మీమాంస ఆలోచనలతో వీళ్ళని కప్పి పెడతారు. ఇప్పుడు కోర్టులో ఏమైనా కేసు ఉందా పెండింగ్? ఇప్పుడు హన్మకొండ కోర్టు ఏం చేసింది, ఛార్జ్ షీట్ వేసుకున్నామని చెప్తే ఇప్పుడు ఈ మధ్యలో వంగరేసయ్య గారు ఛార్జ్ షీట్ ఏమని వేసారు పోలీసులు? వేయలే, వాళ్ళ మీద వేయలే, అరెస్ట్ లేదు, వేయలే, ఇంకా ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు సార్. ఇగో ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అని మళ్ళీ గౌరవ వంగరేసయ్య దివ్య గారు నాకు లెటర్ పంపింది. వంగరేసయ్య పోలీస్ స్టేషన్ నుంచి నాకు మా ఇంటికి పంపింది 8వ తారీఖు ఏప్రిల్ నాడు నాకు పంపింది. మరి ఇది దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ వచ్చింది? ఈ పోలీసు వ్యవస్థ ఒక ఎఫ్ఎస్ తప్పుపడే వ్యవస్థ వచ్చిందా, లేకపోతే ఒక ఈ సిపిలు ఎందుకున్నారు అంటే సిపి దగ్గర పోతే సిపి నన్ను రిపోర్ట్లు ఏమొచ్చింది? ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజనింగ్. అప్పుడు హుజరాబాద్లో శ్రీనివాస్ అనే డాక్టర్ గారు మాకు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన సంబంధించిన ప్రకారంగానే ఇవన్నీ మేము క్రోడీకరించుకొని సిఏ కాపీల ద్వారా ఇవన్నీ దగ్గర పెట్టుకున్న అంశాలు 8 ఏళ్ళు జరగాలని కాలయాపలే చేసుకుంటే వాళ్ళని తప్పియాలనే కోణంలోనే ఇన్ని ఒక బస్ టికెట్లు చేస్తే ఆ బస్ టికెట్ వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి. చూడండి సార్, మీడియా మిత్రులా చూపించండి. నా వాయిస్ను ఒక చీకట్లో పెడతారు, నా కేసును ఒక్క మీడియా మిత్రులు రానిస్తలేరు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా రానిస్తలేరు. బంగాళా స్టేషన్లో ధర్నా చేస్తే నన్ను ఎవరిని ఎక్కడైతే గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ హుజూరాబాద్లో చేశారు. ఆర్గానో ఫాస్ఫేట్ పాయిజనింగ్ అంటే విషప్రయోగం జరిగింది అనేది వాళ్ళు వాస్తవాలు కనబడుతున్నాయి అందులో. మరి వీళ్ళకి డీసీపీ గారిని కలిసిన శివధర్ రెడ్డి గారిలో ఏసీపీ గారు పిగిలి ప్రశాంత్ రెడ్డి కలిసి చెప్తే ఏమైంది అంటే విషప్రయోగం జరిగింది అన్నాడు. ఎవరు? 7వ తారీఖు 11/2025 నాడు నేను డీసీపీ శివధర్ రెడ్డిని కలిస్తే విషప్రయోగం జరిగిందంటే మరి చేరి ఛార్జ్ షీట్ అంటే సరే అన్నాడు. ఇక ఇప్పుడు ఆయన పక్క జరిగినాక ఇక మళ్ళీ వీళ్ళ వేషాలు వెక్కిలి చేష్టలు చేసుకుంటే కథ ఈ విధంగా న్యాయచట్టాన్ని సృష్టించారు. సో ఇది చాలా అన్యాయం. ఇది ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి అది ఏంటి అనేది తేల్చడానికి 8 సంవత్సరాల సమయం పడుతుందా? ఇంతవరకు ఛార్జ్ షీట్ ఇంతవరకు మమ్మల్ని సంతాన్ని పేరుతారు వీళ్ళు. సాగుపోమంటే వంగరేసే దివ్య గారు మీరు సాగుపోరు ఎందుకున్నారు భూమి మీద అంటారు మమ్మల్ని. ప్రశాంత్ రెడ్డి అన్నారు కదా, ఎఫ్ఐఆర్ చేసినమ్మా మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తాం, మీకు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తాను అన్నాడు సార్. ఇగో హైదరాబాద్ పాదయాత్ర కూడా సీఎం పాదయాత్ర కూర్చున్న పోలీస్ అక్కడ కూర్చున్న ఫొటోస్ 143 రోజులు కావాలి. నిందితుల పేర్లు కూడా పెట్టుకున్నాం. ఒక్క నిందితుడు రాలేదు ఇడికి, ఒక తల్లిదండ్రులు రాలే, ఎవరు రాలేదు, ఒక రాజకీయ నాయకుడు రాలేదు. నీ గిన్ని సార్లు ఒక 8 ఏళ్ళు గిన్ని పేపర్లు గౌరవనీయులు మీరు రగన్న గారు మరి గమనించండి. ఒక పేదోని కథ ఎవరు ఇది ఒక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవాలి. నాడు సతీష్ పట్టించుకోవాలి, నేడు పొన్న పట్టించుకోవాలి. మరి ఎందుకు రాని పరిస్థితి అంటే అంతకులను కాపాడుతున్నారని కూడా నేను చెప్పినా కూడా నేను కాలు మొక్కిన. డోరు గుద్దుకున్నాడు మా భార్యని ఇట్లా పనులు కోరుకుంటా మాకు న్యాయం చేయరా అంటే అది మండలం బీందర్పల్లి. కానీ ఇన్నిసార్లు పేపర్ ఇచ్చి మరి ఒక్కనాడన్నా మా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి పోలీస్ వ్యవస్థ. మరి ఎందుకు ఉంటారు ఇట్లా ఐపీఎస్ ఏం చదివారు? నీ మొన్న మా ప్రజావాణి కలిస్తే గౌరవనీయులు జిల్లాల చిన్నారెడ్డి గారు ఇది టేక్ యాక్షన్ అని చెప్పింది. టేక్ యాక్షన్ 24 మార్చి 2026 పెట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏప్రిల్ 8 నాడు నాకు ఈ విధంగా నాకు ఈ న్యాయం చేయాలన్నా న్యాయం చేసి చేయలేకపోయి నాకు అన్యాయం చేసి ఇప్పుడు నేను విగత జీవి వేయలేని ఒక వ్యవస్థ అయిపోతుంది నాది. ఒక వంగర పివి నర్సింహ గ్రామంలో ఈ స్టేషన్ నందుకు గర్వపడన్నా మరి తలదించుకొని బతకాలన్నా మరి చావాలన్నా చావుపోరి అంటారు వాళ్ళే పోలీసులు. మీకు అది ఇంకొక మాట సిఐ సంబంధించిన రైటరు మన ఎస్ఐ సంబంధించిన రాజు రైటర్ ఊళ్ళకి వచ్చి బేరాలు చేసుడు మాకు సిపి నుంచి డీజీపీ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి కాంప్రమైజ్ చేసుకోరని. మరి అంటే ఆ విధంగా వాళ్ళు తినుకుంటారు. మీరు కొట్లాడండి చూద్దాం. గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఆ కేసు నడుస్తుందో మీరు ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది? 8 సంవత్సరాలుగా తన కొడుకు మరణం విషప్రయోగం ద్వారా జరిగిందని వాళ్ళు కొట్లాడుతున్నారు. 8 years అవుతున్నది. 2018 ఎక్కడ 2026లో ఉన్నాం మనం. సో ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారట. సో అంటే వాళ్ళని వదలట్లే. పోయిన కొడుకుని కొడుకు చావుని భరించలేక కనీసం న్యాయమైన జరుగుతుందేమని వాళ్ళు 8 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. 10 లక్షలు అప్పైంది పొలం అమ్ముకొని తిరుగుతానా సార్, పొలం అమ్ముకొని తిరుగుతానా. వాళ్ళే నన్ను చంపుతా అంటారు తల్లిదండ్రులు. వీడు ఒక్కడు బాగా పోరాటం చేస్తారేంద్ర మా పూర్ణాలకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్ద మనుషులకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. వీడు ఎప్పుడే చేస్తారు రా అని పెళ్ళిళ్ళు చేస్తారు. ఓకే మాట్లాడదాం. సో ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.